సైన్స్ ఆఫ్ పూర్ స్లీప్ క్వాలిటీ అంటే నిద్ర లేదు అని ఎట్లా గ్రహించడం. నేను డాక్టర్ లక్ష్మణ్ బెల్లంకొండ, సీనియర్ యూరాలజిస్ట్ ఆండ్రాలజిస్ట్, హైదరాబాద్ యూరాలజీ అండ్ ఆండ్రాలజీ హాస్పిటల్, హైదరాబాద్. నేను బాగానే నిద్రపోయా, నేను బాగానే ఉన్నాను, ఏం ప్రాబ్లం లేదు. చాలా మంది డిఫెండ్ చేస్తూ ఉంటుంటారు. యాక్చువల్ గా వాళ్ళకి నైట్ అంతా ప్రాపర్ స్లీప్ ఉండదు. అది వాళ్ళు గ్రహించలేరు. హౌ టు రికగ్నైజ్ వీ హ్యాడ్ ఏ పూర్ స్లీప్ క్వాలిటీ ఇన్ ద నైట్. వాళ్ళలో కొంచెం టైట్నెస్ కనిపించడము, వర్క్ మీద కాన్సన్ట్రేషన్ లేకపోవటము, నైట్ కూడా చాలా డిస్టర్బ్డ్ స్లీప్ లో ఉండటం, మాటిమాటికి లేవటము. సో ఓవరాల్ గా యువర్ ఫోకస్ విల్ నాట్ బి దేర్ అండ్ డే టైం వర్క్ చేసేటప్పుడు స్లీపీనెస్ ఫీలింగ్ రావటము, ఇవన్నీ కూడా పూర్ స్లీప్ క్వాలిటీకి సిమ్టమ్స్ అండి. ఏం చేయాలి దానికి అంటే హౌ మెనీ అవర్స్ ఈజ్ కాల్డ్ గుడ్ స్లీప్? అట్లీస్ట్ 7 to 8 అవర్స్ మంచిగా పడుకున్నట్టుకుంటే, కొంచెం ఏజ్ అయిన తర్వాత 6 అవర్స్ ఈజ్ ద మినిమం పీరియడ్ పడుకున్నట్టుకుంటే, నైట్ మధ్యలో ఒక్కసారి కంటే ఎక్కువ సార్లు లేవకుండా ఉంటే, డిస్టర్బ్ కాకుండా ఉంటే, దట్ ఈస్ ఏ గుడ్ స్లీప్ క్వాలిటీ. సో స్లీప్ క్వాలిటీ పెరగాలి అంటే స్ట్రెస్ తగ్గించుకోవాలి, మంచి మూడ్ లో ఉండాలి, హెల్దీ ఫుడ్, హెల్దీ హ్యాబిట్స్ ఉండాలి. ఇవి తీసుకొని మీ స్ట్రెస్ తగ్గించుకున్నట్టుకుంటే మంచి స్లీప్ క్వాలిటీ వస్తుంది. మంచి స్లీప్ క్వాలిటీ ఉన్నట్టుకుంటే డే టైం మీ వర్క్ లో మంచి క్వాలిటీ ఉంటుంది. నైట్ స్లీప్ సరిగ్గా లేకపోతే క్వాలిటీ తగ్గింది అంటే డే టైం యువర్ వర్క్ లో కూడా క్వాలిటీ తగ్గిపోతుంది. ఆల్వేస్ హ్యావ్ ఏ సౌండ్ స్లీప్ అండ్ హ్యావ్ గుడ్ వర్క్ ఇన్ ద నెక్స్ట్ డే టైం. థ్యాంక్ యూ.